హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనం ఒక స్మాల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ బాక్స్ అయితే కనిపిస్తుంది, కెనాన్ బ్రాండ్దే. సో ఇది ఏంటంటే మనకి ప్రింటర్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రింటర్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి అందులోనే ఫుల్గా రివ్యూ అయితే చూద్దాం. నేనైతే ఈ ప్రింటర్ని ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోవడం జరిగింది. సో దీని కాస్ట్ అవి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా చూద్దాం. అండ్ అలానే ప్రింట్ కూడా తీసి మనం చూద్దాం అనమాట. సో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది కూడా. సో ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఎటువంటి ప్యాకింగ్ అయితే లేదు పైన. సో ఒక బాక్స్ అయితే ఇచ్చేసారు మనకి. సో ఇక్కడ మనకి పిక్స్మాన్ ఉంది అండ్ పైన కెనాన్ అయితే లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కార్ట్రేజెస్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. 745, 746 అనమాట. అంటే ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్ సంబంధించింది. సో మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ప్రింటర్ యొక్క ఇమేజ్ అయితే వేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఉంటుంది మనకి ప్రింటర్ అనేది లోపల. ఓకేనా. అండ్ సో మనకి ఇక్కడ పైన సీల్ అయితే ఉంది. అది మనం పట్టుకుని క్యారీ చేయడానికి బాక్స్ అయితే. ఇక్కడ ఈ సీల్ మనం బ్రేక్ చేసి సీల్ అయితే మనం బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత లోపల ఐటమ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో నైఫ్తో కట్ చేద్దాం. సో ఈ ప్రింటర్ అనేది మీరు హోమ్ మేడ్ మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే. ఓకేనా. బిజినెస్ పర్పస్కి అయితే ఇది మనకి పని చేయదు. ఓన్లీ హోమ్లో మాత్రమే. ఓకేనా. మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ పైన మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట. అంటే ఏ విధంగా వాడాలి అనేది అని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ప్రతి ప్రోడక్ట్లో ఉంటుంది మనకి. అది మీరు ఓపుకుంటే చదువుకోండి, లేదంటే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రింటర్ అండ్ దానికి సంబంధించిన కేబుల్స్ కిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద ఒక బాక్స్ ఉంది కదా, దాంట్లో మనకి కేబుల్స్ అయితే ఉంటాయి. కేబుల్స్ అండ్ కార్ట్రేజెస్ అనమాట. ఓకేనా. పవర్ కేబుల్ అండ్ యూఎస్బీ కేబుల్ అండ్ కార్ట్రేజ్లు రెండు ఉన్నాయన్నమాట మనకి. సో ఇంకా మనకి లోపల వచ్చేసిన తర్వాత ఇంకా ఏమీ లేవన్నమాట. ఓన్లీ ప్రింటర్ ఒకటే ఉంది మనకి. సో మనకి టోటల్గా బయటకు తీసిన తర్వాత మనకి ఇక్కడ ప్రింటర్ ఉంది. ప్రింటర్ పైన కొంత పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో ఆ పేపర్ వర్క్ అనేది మనకి వారంటీ కార్డ్ కావచ్చు, ఇంకా అనదర్గా దాని గురించి ఫుల్గా డీటెయిల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ అక్కడ మనకు ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేశారు. అది మనకి పీసీలో లేదా ల్యాప్టాప్లో వేసుకుని మనం యాప్ని అయితే ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. సో దాని నుంచి మనం ప్రింటర్ని అయితే రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి టోటల్గా ప్రింటర్ అయితే ఈ విధంగా ఉంది. సో ప్రింటర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. కింద ఇక్కడ మనకి కెనాన్ లోగో ఉంది. ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ ఉంది అండ్ బ్లాక్ ఇంక్, కలర్ ఇంక్. అండ్ ఇక్కడ మనం కింద స్టాప్ బటన్ కూడా ఉంది. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ అండ్ కలర్స్ అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ట్రై బ్యాక్గ్రౌండ్ మనం పేపర్లు పెట్టుకుంటాం కదా, ఆ ట్రై అయితే మనకు ఉంది ఇక్కడ. సో దానికి లిమిట్ ఉంటుంది, ఒక 60 పేపర్స్ అట్లా. సో మనం ఏ సైజుకి వెళ్తే ఆ సైజు సంబంధించిన సిట్టింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట లోపల. A4 సైజెస్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ మనకి స్కానర్ కూడా ఉంది. సో మనం జిరాక్స్ ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం స్కాన్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనం స్కానింగ్ కూడా చాలా ఈజీ అయితే అవుతుంది ఇది. అండ్ ఇక్కడ మనకి ఒక స్టిక్కర్ అయితే ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే మనకి లోపల కార్ట్రేజెస్ మనం పెట్టుకోవడానికి ఓపెన్ అవుతుంది అనమాట డోర్ అనేది. ఓకేనా. సో డోర్ ఓపెన్ అయితే లోపల ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి డబుల్ అక్కడ ఉన్నాయి కదా రెండు పైన, ఆ రెండు కార్ట్రేజెస్ పెట్టుకోవడానికి. అండ్ అక్కడ కింద కూడా ఇచ్చారు మనకి కలర్ ఏ పక్కన పెట్టాలి, బ్లాక్ అండ్ వైట్ ఏ పక్కన పెట్టాలని చెప్పి ఇచ్చారనమాట. అంటే కలర్కి బ్లాక్కి వేరే వేరే కార్ట్రేజ్ పెట్టాలన్నమాట. మీరు చూసి చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తాను, ఆ విధంగా మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి ఒక పవర్ కార్డ్కి సంబంధించింది ఉంది ఇక్కడ. అంటే పవర్ సప్లై ఇచ్చుకోవడానికి అనమాట, ఇన్పుట్. అంటే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి యూఎస్బీ అనమాట. అంటే మన మొబైల్కి కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి యూఎస్బీ అటాచ్మెంట్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చి మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి పేపర్ సైజ్. ఓకే. మనకి టోటల్గా అయితే ఇవి వచ్చినాయి కాంపోనెంట్స్. ఇక్కడ మనకి కేబుల్ చూడొచ్చు, యూఎస్బీ కేబుల్ మన పీసీకి పెట్టుకోవడానికి. ఇవి వచ్చి మనకి కార్ట్రేజెస్ అనమాట. కలర్ కార్ట్రేజ్ అండ్ బ్లాక్ కార్ట్రేజ్ ఉంటుంది. సో ఆ రెండు కూడా మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. అండ్ మనకి ఒక పవర్ కేబుల్ కూడా ఉంది. ఓకేనా. సో మన కార్ట్రేజెస్ అయితే ఒకసారి లోపలైతే ఇన్సర్ట్ చేద్దాం. సో అది ఏ విధంగా అయితే ఒకసారి అయితే చూద్దాం. ప్రింటర్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో హెవీ వెయిట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి బ్లాక్, ఒకటి కలర్ కార్ట్రేజ్ అయితే పెట్టుకోవచ్చు. దానికి ఇక్కడ కింద మనకు రాసి ఇచ్చారు డోర్ మీద. సో ఏ కలర్ ఏ సైడ్ పెట్టాలి అనేది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అయితే పెట్టవలసి ఉంటుంది. సో మనం తేడా పెట్టినా లోన ప్రింటింగ్ అనేది తేడా అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే మనం కరెక్ట్గా పెట్టినా కూడా స్కానర్ అనేది తీసుకోవాలన్నమాట.
ఓకే, మనకి కార్ట్రేజ్లు అయిపోతే మళ్ళీ మనం తెప్పించుకోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఇది వచ్చేసి బ్లాక్ అనమాట, బ్లాక్ కార్ట్రేజ్ 745. ఓకేనా, ఇది మనం బ్లాక్ కలర్లో పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అది ఉంటుంది సీల్ అనేది, అది కూడా మనం తొలగించాలన్నమాట. ఎందుకంటే అది ప్రింటింగ్ స్కాన్ దాని అనమాట. సో అదే ప్రింట్ అవుతుంది మనకి. ఓకేనా, అంటే ఇక్కడ పైన కొన్ని పవర్ కార్డ్ సంబంధించి ఉంటాయి. సో అదేంటంటే జస్ట్ మనం అందులో పెట్టేసి పుష్ చేస్తే ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, దాంట్లో పెట్టేసి జస్ట్ పుష్ చేస్తే 2 చేతులతో అది ఫిట్ అయిపోతుంది. సో ఒక మాదిరి సౌండ్ అయితే వస్తుంది క్లిక్ మని. సో ఫిట్ అయిపోయినట్టే. తర్వాత మనకి వేరే కలర్ కార్ట్రేజ్ కూడా ఉంది. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. లోపల ఎయిర్ ఉంటుంది అనమాట, పాడవకుండా. సో ఇది మనకు వచ్చి కలర్ కార్ట్రేజ్ 746, 745, 746. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ సీల్ ఉంటుంది, అది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ అనమాట, అందులో పెట్టేసి జస్ట్ క్లిక్ చేస్తే క్లిక్ అయిపోద్ది. ఓకేనా, క్లిక్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అడ్డుకున్నా సరే మీరు గట్టిగా నొక్కకండి. సో కొంచెం స్మూత్గా అయితే క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అది మనకి ప్రింటింగ్ అనేది అనమాట. సో చివర ఉంటుంది, చివరికి పెట్టేసేయండి. అంటే చివరే ఉంటుంది. ఓకే, డోర్ క్లోజ్ చేసేయండి. డోర్ క్లోజ్ చేస్తే మనకి కార్ట్రేజెస్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మనకి కింద నుంచి పేపర్లు అయితే ప్రింట్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. ఫ్రెండ్స్, మొత్తానికి ప్రింటర్ అయితే ఇక్కడ సెట్ చేయడం జరిగిందనమాట. దీని బ్యాక్గ్రౌండ్లో యూఎస్బీ కేబుల్ ఉంటుంది, అది పట్టుకొచ్చి మన సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. సో మన సిస్టమ్కి యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక డిస్క్ అయితే ఇస్తారనమాట. ఇది మన పీసీలో పెట్టుకుని మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ వచ్చి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఆ అప్లికేషన్ నేమ్ వచ్చి కెనాన్ మై ఇమేజ్ గార్డెన్ అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది మనకి ఆ డిస్క్ నుంచి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత దీంట్లో మనకి మన పీసీలో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మనకు నచ్చిన ఫోటోని తీసుకుని మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో చాలా ఈజీ ఉంటుంది. సో నేను ఏదో ఒక ఫోటోని అయితే ప్రింట్ తీసి చూపిస్తాను, క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది. సో మీకు చెప్పవలసింది ఇంకోటి ఏంటంటే, ఈ ఫొటోస్ అనేది ప్రింట్ చేసేటప్పుడు మీరు నార్మల్ పేపర్స్ అయితే పనిచేయమన్నమాట. సో దీనికి ఫోటో ప్రింటింగ్కి వేరే పేపర్స్ అయితే ఉంటాయి. నేను నార్మల్గా జిరాక్స్ పేపర్సే వాడాను. సో జిరాక్స్ పేపర్స్ కాకుండా వేరే పేపర్స్ అయితే మనం వాడవలసి ఉంటుంది అనమాట. సో మీకు చూపించడం కోసం నేను జిరాక్స్ పేపర్స్ అయితే వాడాను అనమాట. సో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనకు చాలా టైప్స్ అయితే ఉన్నాయి. సో అందులో నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఈ అప్లికేషన్ కోసం పూర్తిగా చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓకే ఇచ్చేసేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఓకే ఉంది కదా, ఓకే ఇచ్చేసేయండి. ఓకే ఇచ్చిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అక్కడ నుంచి మనం మళ్ళీ దాని మీద టెక్స్ట్ కానీ వేసుకోవడం, లేదా ఫిల్టర్స్ అప్లై చేయడం, ఇట్లా చాలా చేయొచ్చు అనమాట. సో చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రింటర్ అనేది ఆన్లో ఉండాలి. ఓకేనా, ఆన్ చేసుకోండి. ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ఆప్షన్స్ అనేది మీ పేపర్ సైజ్ ఏంటి, ఇమేజ్ సైజ్ ఏంటి అనేది చెప్పేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ యాప్ కోసం నేను ఈ సాఫ్ట్వేర్ కోసం నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే. ఓకేనా, లేదంటే లేదనమాట. ఇక్కడ మనం పేపర్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ పేపర్ వాడుతున్నారు ప్రింటింగ్ కోసం అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఆ సెట్టింగ్స్ అనమాట మొత్తం. ఇవన్నీ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ మనకి పేపర్స్ అంటే ఎన్ని పేపర్స్లో మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు. 2-3 పేపర్స్, 4-5 పేపర్స్ ఉంటాయి కదా. సో అట్లా మీరు కౌంట్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే పెట్టాను. పెట్టి ఇక్కడ నేను ప్రింట్ అయితే ప్రెస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అని వస్తుంది. సో ప్రాసెసింగ్ అయిన వెంటనే మనకి ప్రింట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఫోటో అనేది ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ చూడొచ్చు మనకి రన్ అయితే అయ్యిందనమాట. అంటే సౌండ్ అనేది మీకు క్యాప్చర్ అవ్వదు, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కాబట్టి. సో ఫోటో వస్తుంది చూడండి బయటికి. ఫోటో అనేది బయటికి అయితే రావడం జరుగుతుంది. సో క్వాలిటీ అయితే సూపర్బ్ అనమాట. ఓకేనా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ జిరాక్స్ పేపర్లు అనేది మనం వాడకూడదు. సో ఫోటోకి సంబంధించిన పేపర్స్ అయితే ఉంటాయి, వాటిని యూజ్ చేసి మనం ఫొటోస్ తీసి ఇంకా క్వాలిటీ వస్తుంది. అండ్ ఏంటంటే
ఆ కలర్స్ అనేది గమ్ముని అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇది అనుకోండి స్పాంజ్ టైపు కలర్స్ అనేది పీల్ చేసుకుంటుంది ఈ పేపర్ అనేది. ఇది ఓన్లీ జిరాక్స్ కోసమే పనిచేస్తుంది మనకి. కాకపోతే నేను ఫోటో అనేది ప్రింట్ చేసి చూపిస్తున్నాను మీకు క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది. ఓకేనా, చూడండి మొత్తానికి క్వాలిటీ అయితే ఈ విధంగా వచ్చింది. పైన కింద చూడండి ఫొటోస్ అనేది. సో క్వాలిటీ అనేది సూపర్ అనమాట. కాకపోతే పేపర్ అనేది చేంజ్ చేస్తే మనకి ఇంకా క్వాలిటీ సూపర్ వస్తుంది. మన ఇంకు కూడా తక్కువ అవుతుంది అనమాట. ఓకేనా, సో పేపర్ అయితే చాలా కూల్గా ఉంది, వాటర్లో తడిపినట్టు. అంటే ప్రింట్ అనేది పడుతుంది కదా కలర్స్ అనేది. అండ్ దీని బ్యాక్ సైడ్ చూడొచ్చు మనం, అక్కడ మచ్చల కింద కనిపిస్తుంది. అదేంటంటే ఆ పేపర్ మీద మనం వాటర్ వేస్తే ఏ విధంగా ఉంటుంది, సో ఆ విధంగా అయితే రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఇది ఓన్లీ జిరాక్స్ పేపర్ మాత్రమే. ఓకేనా, A4 సైజ్ అనేది జిరాక్స్ పేపర్ మాత్రమే. మనకి ఫోటోకి వేరే పేపర్ ఉండదు, దాన్ని వాడుకోవాలి. ఓకేనా గైస్, టోటల్గా వీడియో అయితే ఇంతే అనమాట.